ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావు గ్యాంగ్ అక్రమాలు భారీగా బయటపడుతున్నాయి. 3 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో విపక్ష నేతల డబ్బును రాధాకిషన్ గ్యాంగ్ పట్టుకుంది. ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనేది తెలుసుకుని ప్రణీత్రావు ఇచ్చిన సమాచారంతో పోలీసులను పంపి డబ్బు పట్టుకునేది. ఇక 3 ఉప ఎన్నికల సందర్భంగా మొత్తం 9 సార్లు ఇలాగే డబ్బు స్వాధీనం చేసుకుంది. ఉప ఎన్నికల్లో టాస్క్ ఫోర్స్ ను రాధాకిషన్ రావు గ్యాంగ్ అక్రమాల కోసమే వాడుకుంది. డబ్బుకు సంబంధించిన ప్రతి విషయాన్ని రాధాకిషన్ టీం ప్రభాకర్ రావుకు చేరవేసింది. ఆయన ఆదేశాలతో విపక్ష నేతల డబ్బును రాధాకిషన్ టీం వెంటాడి పట్టుకుంది. 2018 ఎన్నికల్లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్ కి చెందిన 70 లక్షల రూపాయలు, 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బేగంపేట దగ్గర ₹1 కోటి స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుకి చెందిన చిట్ ఫండ్ కంపెనీగా నిర్ధారణైంది. 2022 అక్టోబర్లో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో గాంధీనగర్ దగ్గర ₹3.5 కోట్ల స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ డబ్బు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందినదిగా నిర్ధారణ అయింది. 2023 అక్టోబర్లో బంజారాహిల్స్ లో ₹3.35 కోట్ల స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ ఏఎంఆర్ ఇన్ఫ్రాకి చెందిన మహేష్ రెడ్డిగా నిర్ధారణ అయింది. 2023 అక్టోబర్లో తారనక వద్ద 22 లక్షలు, మరో చోట 15 లక్షలు పట్టుకున్నారు. అదే నెలలో హిమాయత్ నగర్ లో కాసిల్ మాలిక్ నుంచి 49 లక్షలు, భవానీ నగర్ లో ముస్తఫా ఖాన్ నుంచి ₹1 కోటి స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాలతోనే వారి ప్రత్యర్థులపై రాధాకిషన్ రావు టీం నిఘా పెట్టింది. రాధాకిషన్ రావు కన్వెన్షన్ స్టేట్మెంట్ లో మరోసారి బీఆర్ఎస్ సుప్రీమో అని పోలీసులు పేర్కొన్నారు. ఇక తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇప్పటికే చూసుకుంటే కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాలతోనే రాధాకిషన్ గ్యాంగ్ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేపట్టి దానికి సంబంధించి ఎక్కడి నుండి డబ్బులు ఎక్కడికి చేరవేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్న డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా కీలక విషయాలు బయటపడుతున్నాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ కన్ఫెషన్ కాపీలో చాలా కీలకమైన విషయాలు దర్యాప్తు బృందం ప్రస్తావించింది. ఎక్కడెక్కడ వెళ్ళారు, ఎవరెవరి డబ్బులు సీజ్ చేశారు, ఎవరెవరు పాల్గొన్నారు ఆపరేషన్లో మొత్తం పూసగుచ్చినట్టు రాధాకిషన్ రావు మొత్తం వెల్లడించడం జరిగింది. అసలు ఏం జరిగింది, టాస్క్ ఫోర్స్ టీం ఏం పనిచేసింది అనే అన్ని విషయాలపైన కూడా దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తుంది. ఈరోజు కూడా డీసీపీ విజయ్ కుమార్తో పాటు ఏసీపీ వెంకటగిరి దర్యాప్తు బృందం అధికారులంతా కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఈ 4 నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇంకా ఎవరెవరికి ఫర్దర్గా నోటీసులు ఇచ్చి ఇన్వెస్టిగేషన్ పిలవాలనే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తిగా ప్రిపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ పొలిటికల్ లీడర్లనే విచారణకు పిలవబోతున్నట్టు కూడా సమాచారం ఉంది. రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా విచారణకు ఎదుర్కోబోతున్నారు. వారికి ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా ఆధారాలతో సహా బయటపడింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళకే నోటీసులు ఇచ్చి విచారించబోతున్నారు. ఇక రాధాకిషన్ రావు ఒక టీంని ఏర్పాటు చేసి సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ద్వారా ఈ డబ్బులన్నిటిని కూడా రప్పించాడు. మరోవైపు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో ఉప ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పూర్తిగా ఆపరేషన్ ఏర్పాటు చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు వారికి సంబంధించిన ఫోన్లపై నిఘా పెట్టుకొని ఆ ప్రణీత్రావు అందించిన సమాచారంతో రాధాకిషన్ రావు చాలా చోట్ల డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. రైడ్స్ చేసి ముందుగానే సమాచారం, ఎందుకంటే ఒక పర్టికులర్గా వెహికల్ నెంబర్తో సహా పలానా రూట్లో వెహికల్ వెళ్తుందనే సమాచారం ప్రణీత్రావు అందించడంతోనే రాధాకిషన్ రావు టీం వెళ్ళి అక్కడ పైసలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. భారీ ఎత్తున, ఎందుకంటే దాదాపు ఒక చోట 3.5 కోట్లు, ఒక చోట ₹3.30 కోట్లు, మరో చోట ₹1 కోటి, మరో చోట ₹1 కోటి, ఒక చోట 75 లక్షలు, ఇంకో చోట 25 లక్షలు, ఇంకో చోట 15 లక్షలు, దాదాపు 10 కోట్లకు పైగా నగదును సీజ్ చేశారు. అంటే వీళ్ళంతా కూడా ముందుగానే ప్రీప్లాన్గా బీఆర్ఎస్కి సంబంధించిన కీలక వ్యక్తి ఆదేశాలు ఇవ్వడంతోనే ఈ ఆపరేషన్ చేసినట్టు రాధాకిషన్ రావు చెప్పడం జరిగింది.